హిమాన్షి ఖురానా పంజాబీ మ్యూజిక్ వీడియోల్లో ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన ఆమె ఆ తర్వాత సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఒక బిగ్ బాస్ 13 లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఆసిమ్ రియాజ్ తో లవ్ ట్రాక్ తో హిమాన్షి మరింత పాపులర్ అయింది. అలా హౌస్ లో మొదలైన వీరి ప్రేమ బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. దాదాపు 4 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట 2023లో విడిపోతున్నట్టు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ మత విశ్వాసాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఇద్దరూ చెప్పటంతో అప్పట్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు తాజాగా హిమాన్షి ఒక పాడ్కాస్ట్ లో తన గత జీవితం గురించి మాట్లాడుతూ చిన్నతనంలో ఎదురైన కష్టాలు, రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎదురైన ఆరోగ్య సమస్యలు, మతం విషయంలో తనకు ఎదురైన సంఘర్షణ గురించి చెప్పటంతో మరోసారి ఆమె పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు పంజాబ్ లో పుట్టిన హిమాన్షి మోడల్ గా ఎలా మారింది, అక్కడి నుంచి సినిమాల్లోకి ఎలా వచ్చింది, బిగ్ బాస్ లో ఆసిమ్ తో ఆమె ప్రేమ ఎలా మొదలైంది, చివరకు 4 ఏళ్ల బంధానికి ఎందుకు ముగింపు పలికింది, తాజాగా ఆమె చెప్పిన ఆ సంచలన విషయాలు ఏంటి? హిమాన్షి ఖురానా 1991 నవంబర్ 27న పంజాబ్ లోని కీరత్పూర్ సాహెబ్ లో జన్మించింది. ఈమె తండ్రి కుల్దీప్ సింగ్ ఖురానా కాగా తల్లి ఆశా ఖురానా. హిమాన్షికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు స్పోర్ట్స్ లో కూడా యాక్టివ్ గా ఉండే హిమాన్షి స్కూల్లో బాస్కెట్ బాల్ ఆడేది. అంతేకాదు మెడికల్ చదువుల వైపు కూడా ఆసక్తి ఉండేదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే ఆమె బాల్యం గురించి తాజాగా బయటపెట్టిన కొన్ని విషయాలు మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. చిన్న వయసులోనే తన తండ్రి మద్యం తాగి తల్లిపై చెయ్యి చేసుకునే సందర్భాలను చూసేదానినని హిమాన్షి చెప్పింది. పరిస్థితి చెయ్యి దాటిపోతుందని అనిపించినప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి పొరుగు వాళ్లను సహాయం కోసం పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఆ వయసులో కూడా ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం కాకపోయినా తల్లికి ఏదైనా జరిగిపోతుందేమోననే భయం మాత్రం ఉండేదని చెప్పుకొచ్చింది. చిన్నతనంలో చూసిన ఆ సంఘటనలు తనపై చాలా ప్రభావం చూపించాయని హిమాన్షి వెల్లడించింది. అంతేకాదు తన తండ్రి స్థానంలో దేవుడిని ఒక ఆధారంగా భావించానని చెప్పింది. అందుకే తన జీవితంలో దేవుడి మీద నమ్మకం అనేది చిన్నప్పటి నుంచే చాలా బలంగా ఏర్పడిందని ఆమె మాటల్లో తెలుస్తోంది. అయితే ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా హిమాన్షి తన భవిష్యత్తు గురించి ఆలోచించటం మాత్రం ఆపలేదు. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు. ఆ వయసులోనే మోడలింగ్ వైపు అడుగుపెట్టింది. మొదట కొన్ని బ్యూటీ కాంటెస్ట్లలో పాల్గొన్న హిమాన్షి మిస్ లుథియానా టైటిల్ ను గెలుచుకుంది. ఈ విజయం ఆమెకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత 2010లో మిస్ పీటీసీ పంజాబీ పోటీల్లో ఫైనలిస్ట్ గా నిలిచింది. అలాగే చండీగఢ్ లో జరిగిన మిస్ నార్త్ జోన్ కాంటెస్ట్ లో కూడా విజయం సాధించింది. దీంతో మోడలింగ్ రంగంలో ఆమెకు అవకాశాలు పెరగటం మొదలైంది. ర్యాంప్ పై నడిచిన అనుభవం, కెమెరా ముందు నిలబడటం, బ్యూటీ కాంటెస్ట్లలో గెలవటం, ఇలా ఒక్కో అడుగు ముందుకు పడుతుండటంతో హిమాన్షికి తనలో ఉన్న టాలెంట్ పై నమ్మకం పెరిగింది. అప్పటి వరకు మోడల్ గా కనిపించిన ఆమెకు మ్యూజిక్ వీడియోల్లో నటించే అవకాశాలు కూడా రావటం మొదలయ్యాయి. ఇక అక్కడి నుంచి హిమాన్షి కెరీర్ మరో మలుపు తిరిగింది. 2010లో జోడీ బిగ్ డే పార్టీ అనే మ్యూజిక్ వీడియోతో హిమాన్షి పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట ఒక పాట, ఆ తర్వాత మరో పాట, ఇలా అవకాశాలు వరుసగా రావటం మొదలైంది. ఫెరోజ్ ఖాన్, హార్జోత్ వంటి సింగర్స్ పాటల్లో నటిస్తూ ప్రేక్షకులకు పరిచయం అవుతున్న సమయంలో 2013లో హర్డీ సంధు పాడిన సోజ్ పాట ఆమె కెరీర్ లో మరో పెద్ద మలుపుగా మారింది. ఈ పాట మంచి హిట్ కావటంతో హిమాన్షికి మరింత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత జెస్సీ గిల్, నింజా, మన్కిట్ ఔలక్, బాద్షా వంటి పలువురు సింగర్స్ పాటల్లో కూడా కనిపించింది. ఒక్కో పాటతో ఆమెకు కొత్త ప్రేక్షకులు పరిచయం అవుతూ వచ్చారు. పంజాబీ మ్యూజిక్ వీడియోల్లో హిమాన్షి ఖురానా అంటే గుర్తుపట్టే స్థాయికి ఆమె పేరు వెళ్లింది. అయితే ఇప్పుడు ఆమెకు మరో లక్ష్యం కనిపించింది. పాటల్లో కొన్ని నిమిషాలు కనిపించడం మాత్రమే కాకుండా పూర్తి కథలో హీరోయిన్ గా కనిపించాలని నిర్ణయించుకుంది. దీంతో మోడలింగ్, మ్యూజిక్ వీడియోల తర్వాత హిమాన్షి చూపు సినిమాల వైపు మళ్లింది. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హిమాన్షి మొదట హిందీ సినిమా జీట్ లెన్గే జహానీలో కనిపించింది. ఆ తర్వాత పంజాబీ సినిమా సద్దాహక్ లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత లెదర్ లైఫ్, టు బాల్ వంటి పంజాబీ సినిమాల్లో కూడా నటించింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు మ్యూజిక్ వీడియోల్లోనూ కొనసాగింది. అయితే ఇంతకాలం ఇతరుల పాటల్లో కనిపించిన హిమాన్షి ఇప్పుడు తన గొంతుతోనే ప్రేక్షకులకు పరిచయం కావాలని అనుకుంది. అలా 2018లో హై స్టాండర్డ్ అనే పాటతో సింగర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ పాటకు కూడా మంచి స్పందన రావటంతో నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా హిమాన్షికి గుర్తింపు వచ్చింది. ఇలా పంజాబీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటూ
కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె జీవితంలో మరో పెద్ద అవకాశం వచ్చింది. అదే హిందీ బిగ్ బాస్ 13. 2019లో బిగ్ బాస్ 13లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హిమాన్షి ఖురానా ఎంట్రీ ఇచ్చింది. అయితే హౌస్ లోకి అడుగు పెట్టే సమయానికి ఆమె జీవితంలో అప్పటికే ఒక రిలేషన్షిప్ ఉంది. ఆ బంధం దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతోందని అప్పట్లో స్వయంగా చెప్పింది. అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఆమె అడుగు పెట్టినప్పుడు కొత్తగా ప్రేమలో పడాలనే ఆలోచనతో వెళ్లలేదు. కానీ బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా ఉండవు. అక్కడే మరో కంటెస్టెంట్ ఆసిం రియాజ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. మొదట ఆసిం తనపై ఆసక్తి చూపించినా హిమాన్షి అతనితో పెద్దగా క్లోజ్ అవ్వటానికి ఇష్టపడలేదు. కానీ ఒక సందర్భంలో హౌస్ లో ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు ఆసిం ఆమెను చూసుకోవడం, ఆమెతో కేర్ గా ఉండటం, ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకోవటం మొదలైంది. అలా ఎలాంటి ప్లాన్ లేకుండా మొదలైన పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో వాళ్ళిద్దరికే తెలియని పరిస్థితి వచ్చింది. చివరకు ఆసిం తన ఫీలింగ్స్ ను హిమాన్షికి చెప్పటంతో ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇక ఆసిం తన ఫీలింగ్స్ ను బయటపెట్టిన తర్వాత హిమాన్షి కూడా తనతో వచ్చిన మార్పును అంగీకరించింది. మొదట ఫ్రెండ్స్ గా ఉండటమే మంచిదని భావించినా ఆ తర్వాత తనకు కూడా ఆసిం పై ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లోనే ఆసిం ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను కూడా బయట పెట్టాడు. దీంతో వీరి ప్రేమ కథ షోలోనే పెద్ద టాపిక్ గా మారింది. అయితే హిమాన్షి అప్పటికే 9 ఏళ్ల రిలేషన్షిప్ లో ఉండటంతో ఆమె తీసుకోవాల్సిన నిర్ణయం అంత సులభంగా లేదు. ఒకవైపు ఇన్నేళ్లుగా కొనసాగిన పాత బంధం, మరోవైపు కొత్తగా తన జీవితంలోకి వచ్చిన వ్యక్తిపై ఏర్పడిన భావాలు చివరకు హిమాన్షి తన పాత రిలేషన్షిప్ ను ముగించి ఆసిమ్తో తన బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తూ వచ్చారు. మ్యూజిక్ వీడియోలో నటించారు, సోషల్ మీడియాలో కనిపించారు. దీంతో వీరి బంధం కేవలం బిగ్ బాస్ హౌస్ వరకు మాత్రమే కాదని అభిమానులకు కూడా అర్థమైంది. అంతేకాదు త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని చాలా మంది భావించడం మొదలు పెట్టారు. బయటకు వచ్చిన తర్వాత హిమాన్షి, ఆసిం కలిసి చేసిన మ్యూజిక్ వీడియోలు కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. కల్లా సుహానా నాయ్, ఖయాల్ రఖ్యా కార్, అఫ్సోస్ కరోగే, దిల్ కో మైందీ కాసం, పింజీరా వంటి పాటల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. తెరపై వారిద్దరి కెమిస్ట్రీకి మంచి స్పందన రావటంతో అభిమానులు కూడా ఈ జంటను మరింతగా ఫాలో అయ్యారు. ఒకవైపు కెరీర్ లో ఇద్దరూ బిజీగా ఉంటుండగా మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కానీ బయటకు కనిపించే ప్రతి ప్రేమ కథ వెనుక కొన్ని విషయాలు కెమెరాలకు కనిపించవు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. అయినప్పటికీ కొంతకాలం కలిసి ఉన్నారు. చివరకు 2023 డిసెంబర్ లో మాత్రం హిమాన్షి సోషల్ మీడియా ద్వారా తాము విడిపోతున్నట్టు ప్రకటించింది. తమ మత విశ్వాసాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఆమె తెలిపింది. మరుసటి రోజు ఆసిం కూడా ఇదే విషయంపై స్పందిస్తూ ఇద్దరూ తమ మతాల కోసం ప్రేమను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. దీంతో ఇన్నాళ్లుగా కలిసి ఉన్న ఈ జంట ఒక్కసారిగా ఎందుకు విడిపోయిందనే ప్రశ్నకు అప్పట్లో మత విశ్వాసాలే కారణమని స్పష్టమైంది. అయితే బ్రేకప్ సమయంలో బయటకు వచ్చిన టాక్ అక్కడితోనే ఆగిపోయింది. అసలు మతం విషయంలో వారి మధ్య ఎలాంటి పరిస్థితి ఏర్పడింది, హిమాన్షి ఆసిం మధ్య ఏం జరిగింది అనే విషయాలు మాత్రం పూర్తిగా బయటకు రాలేదు. బ్రేకప్ తర్వాత కూడా ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. హిమాన్షి తాను సెక్యులర్ వ్యక్తినని, ఏ మతాన్ని అవమానించడం తన ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చింది. మతం గురించి తమ బ్రేకప్ స్టేట్మెంట్ తో ప్రస్తావించాలనే విషయం కూడా ఆసిమ్తో మాట్లాడిన తర్వాతే నిర్ణయించుకున్నట్టు ఆమె తర్వాత చాట్ ను షేర్ చేస్తూ చెప్పింది. అలా కొంతకాలానికి ఈ విషయం సద్దుమణిగింది. కానీ ఇప్పుడు తాజాగా ఒక పాడ్కాస్ట్ లో హిమాన్షి తన గత రిలేషన్షిప్ గురించి మరిన్ని విషయాలు చెప్పటంతో అప్పట్లో ఆగిపోయిన కథ మళ్లీ మొదలైంది. ఈసారి ఆమె కేవలం మత భేదాల గురించి మాత్రమే మాట్లాడలేదు. ఆ పరిస్థితి తనపై వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించిందో కూడా చెప్పుకొచ్చింది. తనను ఇస్లాం మతాన్ని స్వీకరించమనే విషయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడి అనిపించిందని హిమాన్షి తెలిపింది. ఇక హిమాన్షి చెప్పిన ప్రకారం ఒక సందర్భంలో తాను చేసిన పూజను ఆసిం చేయవద్దని చెప్పటం తనను తీవ్రంగా కలవరపెట్టింది. ఆ మాట విన్న తర్వాత చిన్నప్పటి నుంచి తాను నమ్ముకున్న దేవుడిని వదులుకోవాల్సి వస్తుందా అనే ఆలోచన మొదలైందని, తన నమ్మకాన్ని వదిలేస్తే దేవుడికి ద్రోహం చేసినట్టుగా అనిపించిందని చెప్పింది. అంతేకాదు తాను చనిపోయిన తర్వాత తనను దహనం చేస్తారా లేక ఖననం చేస్తారా అనే ప్రశ్న కూడా తన మనసులోకి వచ్చిందని, ఒకవైపు తన జీవితంలో ఉన్న వ్యక్తిని కోల్పోవాలనే భయం, మరోవైపు తన నమ్మకాన్ని కోల్పోవాలనే ఆలోచన, ఈ
రెండిటి మధ్య హిమాన్షి చాలా గందరగోళానికి గురైనట్టు ఆమె మాటల్లో తెలుస్తోంది. చివరకు తనకు అసలు ఏం కావాలో తెలుసుకోవడానికి ఆధ్యాత్మికత వైపు వెళ్లాలని నిర్ణయించుకుంది. చార్ధామ్ యాత్రకు వెళ్లటంతో పాటు కిన్నౌర్, కైలాష్ వంటి కఠినమైన యాత్రలు కూడా చేసినట్టు తెలిపింది. అక్కడ తనలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కున్నానని చెప్పింది. చివరకు తన మతాన్ని, తన పూజా విధానాలను వదులుకోవటం తన వల్ల కాదనే నిర్ణయానికి వచ్చినట్టు హిమాన్షి వెల్లడించింది. అయితే ఈ సంఘర్షణ ఒక్క మతం విషయంలోనే ఆగిపోలేదు. ఆ సమయంలో తన ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతిందని హిమాన్షి వెల్లడించింది. రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు తాను సంతోషంగా లేననే ఫీలింగ్ తరచూ వచ్చేదని, ఆ పరిస్థితి తన శరీరంపై కూడా ప్రభావం చూపిందని తెలిపింది. ఒక దశలో తన బరువు 68 కిలోలకు చేరిందని చెప్పుకొచ్చింది. థైరాయిడ్, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదురయ్యాయని వెల్లడించింది. అధిక రక్తపోటు కారణంగా ఒకరోజు విడిచి ఒకరోజు ముక్కు నుంచి రక్తం కారేదని, జుట్టు రాలిపోవటంతో పాటు ముఖంపై సిస్టిక్ యాక్నే కూడా వచ్చిందని తెలిపింది. పరిస్థితి మరింత తీవ్రంగా మారటంతో గుండెకు సంబంధించిన సమస్య ఏమైనా ఉందేమోననే అనుమానంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని చెప్పింది. చివరకు తన జీవితంలో ఏదో తప్పు జరుగుతోందని అర్థం చేసుకున్నానని, ఒక రిలేషన్షిప్ మనిషి మనసుపై మాత్రమే కాదు ఆరోగ్యంపైన ప్రభావం చూపగలదని తమ అనుభవం ద్వారా తెలుసుకున్నాను అని హిమాన్షి చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితుల తర్వాత హిమాన్షి కొంతకాలం తనకు తానే సమయం ఇచ్చుకుంది. గతాన్ని పక్కన పెట్టి తన జీవితం గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. ఒక రిలేషన్షిప్ లో ప్రేమతో పాటు ఒకరినొకరు అర్థం చేసుకోవటం, నమ్మకాలను గౌరవించటం, ఒకరి ఎదుగుదలకు మరొకరు సపోర్టు చేయటం చాలా ముఖ్యమని ఇప్పుడు చెబుతోంది. గతంలో జరిగిన విషయాల నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పిన హిమాన్షి ఇక తనను మార్చాలని చూసే వ్యక్తి కాకుండా తాను ఎలా ఉన్నానో అలా అర్థం చేసుకునే వ్యక్తి తన జీవితంలోకి రావాలని కోరుకుంటోంది. ఇక హిమాన్షి చెప్పిన ఈ విషయాలతో ఆమె ప్రేమ కథ వెనుక ఉన్న మరో కోణం బయటకు వచ్చింది. చివరకు ప్రేమ కంటే తన నమ్మకాలకే ప్రాధాన్యం ఇచ్చి తనకు సరైందనిపించిన నిర్ణయం తీసుకుంది. మరి హిమాన్షి చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ద్వారా మీ సపోర్టును తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.